హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ సాయి. ఇది అట్ల తద్ది వ్లాగ్. అట్ల తద్ది ముందు రోజు ఇలా పసుపు, కుంకుమ, సున్నిపిండి, కుంకుడుగాయలు, గోరింటాకు ఇలా చాలా ఉన్నాయి. ఇవి పేరెంటాలకి ఇచ్చి రావాలి. ఇవి పేరెంటాలకి ఇచ్చి వచ్చిన తర్వాత నేను గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసా. అట్ల తద్ది అంటే గోరింటాకు మ్యాండేటరీ కదా, సో ఇలా గోరింటాకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే అట్ల తద్ది రోజు ఎర్లీ మార్నింగ్ వెలుగు రాకముందే భోజనం చేసేయాలి. సో ఇక్కడ కనిపించే ఐటమ్స్తో వెలుగు రాకముందే పేరెంటాలతో కూర్చుని భోజనం చేయాలి. ఇలా అందరం కూర్చొని ఇక్కడ భోజనాలు చేస్తున్నాము. భోజనాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి తాంబూలం ఇవ్వాలి. సో ముందు మా మదర్తో స్టార్ట్ చేసి అందరికీ తాంబూలం ఇచ్చేసాను. ఇంకా పేరెంటాలు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు కొంచెం ఇంట్లో పనులు చూసుకుని రావడానికి. ఈ గ్యాప్లో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, ఎందుకంటే ఇప్పుడే ఫ్రీ టైం దొరుకుద్ది. ఇంకా నెక్స్ట్ అంతా ఫుల్ బిజీ ఉంటాను, అందుకని చెప్పి ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా పేరెంటాలు వచ్చేసారు. వాళ్ళు వచ్చి నన్ను ఇలా పసుపుండలు చేయమని చెప్పారు. ఈ పసుపుండలు దేనికంటే వీటితో నేను స్నానం చేయాలి. ఇక్కడ కనిపించే 5 పసుపుండలు ఉండ్రాల తద్దివి, 11 పసుపుండలు అట్ల తద్దివి. ఇవి సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయని చిన్న సైజ్ చేయమన్నారు. ఈ 5 ఉండ్రాల తద్దివి, 11 అట్ల తద్దివి. ఇక్కడ మీకు ప్లేట్స్లో కనిపిస్తున్నాయి కదా తాంబూలాలు, ఇవి నేను ఇళ్ళకెళ్ళి ఇచ్చి రావాలి. ఇంకా తాంబూలాలు ఇవ్వడానికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. తాంబూలాలు ఇచ్చి వచ్చిన తర్వాత పంతులు గారు పూజ చేయడానికి ఇంటికి వచ్చారు. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయ్యింది. అట్ల తద్ది ఒక్కో చోట ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతారు. సో నేనైతే మా పెద్దవాళ్ళు ఏం చెప్పారో నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయ్యాను. ప్లేసెస్ బట్టి వేరే వేరే పద్ధతులు ఉంటాయి, వేరే వేరే ప్రాసెస్లు ఉంటాయి. సో ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి ప్రాసెస్ వాళ్ళది. సో నేనైతే మా పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఆ ప్రాసెస్లోనే అట్ల తద్ది చేశాను. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి ప్రాసెస్ వాళ్ళది. నేను కూడా ఇప్పుడే అట్ల తద్ది చేయడం నాకు కూడా ఇప్పుడే తెలుస్తున్నాయి అన్నీని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చాలా రికార్డ్ చేయడానికి ట్రై చేశాను కానీ బట్ కుదరలేదు. డే అంతా రికార్డ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అదేంటంటే కొంచెం బిజీ డే కాబట్టి నేను కొంతవరకు నేను రికార్డ్ చేయగలిగాను. మిగిలినవన్నీ కొంచెం స్కిప్ చేసేసాను. సో నేను రికార్డ్ చేసినంత వరకు వీడియోలో ప్లేస్ చేశాను. ఇక్కడ పంతులు గారు అట్ల తద్ది కథ చెప్తున్నారు. కథ కంప్లీట్ అయిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేశారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా హారతి ఇచ్చేసారు. హారతి ఇచ్చాక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ వాయినాలు అరేంజ్ చేశారు. ముందు మంచం మీద పెట్టిన వాయినాలు ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ముందు మా మదర్తో స్టార్ట్ చేసి పేరెంటాలందరికీ వాయినాలు ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మంచం మీద అరేంజ్ చేశారు కదా, ముందు ఆ వాయినాలు ఇవ్వాలి. సో ఇక్కడ ముందు మా మదర్కి ఇస్తున్నాను, దాని తర్వాత పేరెంటాలందరికీ ఇవ్వాలి వాయినాలు. ఇలా పేరెంటాలందరికీ వాయినాలు ఇచ్చేసిన తర్వాత మేము చెరువు దగ్గరికి వెళ్ళాలి. చెరువు దగ్గర కూడా దీపం పెట్టి పూజ చేయాలి. ఆ తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళాలి. ఆవు దగ్గర కూడా పూజ చేసి తోరాలు కట్టి రావాలి. ఇంకా చెరువు దగ్గర, ఆవు దగ్గర అయితే నేను వీడియోస్ తీయలేదంటే నాకు కుదరలేదు అక్కడ వీడియోస్ తీయడానికి. సో ఇక్కడైతే వాయినాలు ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది పేరెంటాలకి. ఇంకా ఇక్కడి నుంచి మేము చెరువు దగ్గరికి పూజకు కావాల్సినవన్నీ తీసుకుని బయలుదేరాము. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి పూజ చేసి, అలానే ఆవు దగ్గరికి వెళ్ళి పూజ చేసి తోరాలు కట్టి రావాలి. సో దానికి కావాల్సినవన్నీ తీసుకుని మేము చెరువు దగ్గరికి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఇలా దీపాలు పెట్టుకుని పూజ చేసుకుని పేరెంటాలకి వాయినాలు ఇవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వాయినాలు ఉండ్రాల తద్ది వాయినాలు, మిగిలినవన్నీ అట్ల తద్ది వాయినాలు. మా మదర్కి వాయినం ఇవ్వడం స్టార్ట్ చేసి మిగిలిన పేరెంటాలందరికీ కూడా వాయినాలు ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా స్టార్ని చూసిన తర్వాత ఫుడ్ తినాలి. సో నేను ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తిన్న తర్వాత వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఇంకా అలాగే ఉన్నాను మార్నింగ్ నుండి. ఇప్పుడు ఇంకా నైట్ అయ్యింది. స్టార్ని చూసిన తర్వాత కొంచెం కోకోనట్ వాటర్ తాగి ఇంకా పేరెంటాలందరితో కూర్చొని ఫుడ్ తినేసాను. ఇదే నా అట్ల తద్ది వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.